హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు డే 7 అప్డేట్స్. శ్రీనగర్ నుంచి లేకి స్టార్ట్ అయ్యాము. ఇది మా రూమ్ నుంచి చెక్అవుట్ అవుతున్నాము. చైన్ లూబ్రికెంట్ చేసుకున్నాము ఫస్ట్. లూబ్రికెంట్ చేసుకొని ఇంకా మొత్తం ఇలా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయితే మాకు ఈ పిల్లి వచ్చింది. ఈ పిల్లి ఇక్కడే స్టే చేస్తుంది అనమాట, ఇక్కడే ఉంటుంది. సో అది మాతో బాగా ఆడుకునేది, బాయ్ కూడా చెప్తుంది అది. ఇంకా బాయ్ చెప్పి ఇంకా మేము కాసేపు ఆడుకొని దానికి చలికి ఇక్కడ సైలెన్సర్ దగ్గరకు వచ్చి వెచ్చగా ఉంటుంది కదా, సో అక్కడ వచ్చి వేడి చేసుకుంటుంది. అది మస్తు ఆడుకుంటుండే ఫ్రెండ్లీ పిల్ల అనమాట. సో దీంతో కాసేపు ఆడుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము లేకి. ఇక్కడ మనం ఎటు చూసినా యాపిల్ చెట్లే కనిపిస్తాయి. ఇవన్నీ యాపిల్ చెట్లు. ఏ ఇంటి ముందు కానీ రోడ్ సైడ్ కానీ ఎక్కడైనా మనకి యాపిల్ చెట్లు కనిపిస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు యాపిల్స్ లేవన్నమాట. మనకి జూన్ ఆ టైంలో అయితే యాపిల్స్ కాస్తాయి. సో ఇక్కడ ఇల్లులు కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి, మంచిగా అనిపిస్తాయి అన్నమాట చూడ్డానికి. కన్స్ట్రక్షన్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది మన దానికి ఇక్కడ దానికి. సో మంచిగా అనిపించింది.
ఇక్కడ కొంచెం హిమాలయాస్ అన్నీ కనిపిస్తుంది కొంచెం దూరంలో. అక్కడ కొంచెం వైట్ వైట్‌గా కనిపిస్తుంది కదా! సో, అది హిమాలయాస్ అనమాట మంచు. సో, ఇక్కడ మొత్తం ఫాగ్ ఉంది. మొత్తం మాకు ఆపోజిట్‌లో గూడా. ఇక్కడ చలైతే చాలా ఎక్కువుంటది. మీరైతే కేర్‌ఫుల్‌గా ఒకవేళ ప్లాన్ చేసుకుంటే మాత్రం మంచిగా రండి. ఇదొచ్చి బ్లాక్ సాయిల్. ఇక్కడ పంటలన్నీ బ్లాక్ సాయిల్‌తోనే పండిస్తారనమాట. ఇక్కడ లోకల్స్ అందరూ దీన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు. సేమ్ మనకు గూడా అదే ఫీలే ఉంటది. ఇక్కడ లొకేషన్స్ గానీ, వ్యూ పాయింట్స్ గానీ సేమ్ అలానే ఉంటది. సో, మేము ఇక్కడొచ్చి టిఫిన్‌కి ఆగామనమాట. ఇక్కడైతే ఫుడ్ అయితే చాలా బావుంది. మనకి మన మన హైదరాబాద్‌లో ఎట్లుంటదో ఫుడ్ సేమ్ అట్లుంటదనమాట. మీరెవరైనా ఇటు సైడ్ వస్తే మాత్రం జస్ట్ ఇక్కడైతే ఆగి ట్రై చేయండి. ఇదొచ్చి రాయల్ పంజాబ్ హోటల్ అనమాట. మేమైతే చోలే భటూరే తీసుకున్నాము. సో, మంచిగుంది తినడానికి కూడా. ఇక్కడ గ్రీన్ చట్నీ అయితే కొంచెం డిఫరెంట్ ఉంటది. నార్మల్ పెరుగులో పచ్చిమిర్చి, పుదీనా ఏసిస్తారు. డిఫరెంట్ అనిపించింది. ఇది కిన్లే బాటిల్. చాలా రోజుల తర్వాత కిన్లే బాటిల్ చూసాను. ఎందుకంటే ఇక్కడ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయన్నమాట. నాకు ఏ వాటర్ అంత నచ్చలేదు. మీకు కానీ ఎక్కడైనా కిన్లే దొరికితే మాత్రం మీరు కిన్లేనే ప్రిఫర్ చేయండి. మంచిగా అనిపిస్తది. ఇది మొత్తం మినీ స్విట్జర్లాండ్ అంటారు ఇక్కడంతా. బ్యాక్ సైడ్ ఉండేదంతా. మంచిగా ఉంటుంది వ్యూ చూడ్డానికైతే. ఈ హోటల్‌లో అయితే మీరు పక్కా ట్రై చేయండి. ఇటు సైడ్ వస్తే ఇది ఎగ్జాక్ట్ శ్రీనగర్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ తర్వాత వస్తది ఇది. మనకి రైట్ సైడ్‌లో ఉంటది. ఇదంతా హిమాలయన్ వ్యూస్ అనమాట. సో, ఈ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉండే ఎర్లీ మార్నింగ్. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. సో, వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అంటే 9 తర్వాతే అనమాట. 9 కన్నా ముందైతే అసలు ఎవ్వరు స్టార్ట్ అవ్వకండి. ఎందుకంటే ఈ చలికి అస్సలు తట్టుకోలేరు. ఇక్కడ ఎండ కూడా త్వరగా రాదనమాట. సో, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. సిటీలో కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది. ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది. ఇక్కడ ఎవ్వరు స్లో ఉండరు. యెల్లో కలర్ బోర్డు కనిపిస్తే మాత్రం మీరు ఆ కార్స్‌కి మాత్రం కొంచెం దూరంగానే వెళ్ళండి. ఎందుకంటే అది మొత్తం వాళ్ళు టాక్సీ వాళ్ళనమాట. వాళ్ళు అస్సలు చూసుకోరు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. చాలా ఫాస్ట్ డ్రైవ్ చేస్తారు. సో, ఇక్కడ లొకేషన్ అయితే మీకు మంచిగా అనిపిస్తది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు లొకేషన్. ఇక్కడ నుంచి మీకు ఇంకా హిమాలయాస్ కనిపిస్తూనే ఉంటాయి. సో, మంచిగా అనిపిస్తదనమాట చూడ్డానికి కూడా. ఇక్కడ నుంచి మనకి హిమాలయాస్ మొత్తం క్లియర్‌గా కనిపిస్తదనమాట. ఇక్కడ నుంచి కొంచెం దగ్గర ఉన్నట్లు అనిపిస్తది. ఈ స్నో మొత్తం మనకి నియర్ బై ఉన్నట్లు అనిపిస్తదనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితది మనకి వ్యూ కనిపించడం అయితే. చాలా దగ్గరగా. ఇక్కడ మొత్తం ఫాగ్ ఉంటది. ఇక్కడ మొత్తం రోడ్స్ అయితే ఇక్కడ దాకా అయితే చాలా బావుంటుంది. నెక్స్ట్ రోడ్స్ అయితే అస్సలు బాగోవు. మీరు నెక్స్ట్ చూస్తూ ఉంటారు చూడండి మీకే అనిపిస్తది. ఇక్కడ చాలా లేక్స్ ఉంటాయన్నమాట. మనకి సైడ్ ఏ రోడ్ అయినా పక్కన సైడ్‌లో ఇట్లా లేక్ రివర్ వెళ్తూ ఉంటుంది. సో, ఇక్కడైతే రోడ్స్ అయితే మీరు ఎక్కడ చూసినా అయితే యాపిల్ చెట్లు అయితే కనిపిస్తూనే ఉంటాయి. రోడ్ సైడ్ గానీ ప్రతి ఇంటి దగ్గర క యాపిల్ చెట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి కంటిన్యూయస్‌గా. సో, ఇక్కడ నుంచి అయితే మనకి వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంటది. ఈ కర్వ్స్ అయితే చాలా ఎక్కువ ఉంటది. ఇప్పుడు మీరు ఇక్కడ రోడ్ పైన కర్వ్స్ అయితే బెటర్. ఇంకా కొంచెం హిల్ స్టేషన్‌కి వెళ్ళినామంటే ఇక్కడ నుంచి చూసారంటే చాలా ఘోరంగా ఉంటాయన్నమాట. కర్వ్స్ గానీ, టర్నింగ్స్ గానీ, నెక్స్ట్ ఇంకోటి రోడ్స్ గానీ చాలా ఘోరంగా ఉంటాయి. ఇక్కడ పక్కనే చూసారు కదా మీరు రైట్ సైడ్‌లో ఇప్పుడు ఒకటి చిన్నదొచ్చింది. సో, అదేమంటే ప్రతి ఒక్క బోర్డ్ పైన మీకు ప్రొవర్బ్స్ రాసుంటారనమాట. సో, లైఫ్ ఈజ్ వన్ టైమ్ ఇట్లా కొంచెం ఏదో ఒకటి కొటేషన్స్ రాస్తూ ఉంటారు. మీరు అది చదువుతూ వెళ్తుంటే మీకు టైం పాస్ కూడా అయిపోతది. మీకు బోర్ అనిపించదు. ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడ నుంచి టర్నింగ్స్ కొంచెం స్టార్ట్ అయితాయన్నమాట. మొత్తం ఇలా టర్నింగ్స్ ఉంటాయి. హిల్ ఉంటది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ హిల్ ఉంటది. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చి రైట్ సైడ్ వచ్చి లోయ ఉంటదనమాట. ఇక్కడ నుంచి స్టోన్స్ పడుతూ ఉంటాయి. చాలా కేర్‌ఫుల్‌గా వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితది.
మధ్య మధ్యలో మనం వెళ్తుంటే విలేజెస్ టచ్ అవుతాయి అనమాట. అక్కడ రాసింటారు విలేజెస్ హెడ్ అట్లా రాసింటారు. సో మనకి విలేజెస్ కూడా ఉంటాయి అక్కడ. మొత్తం కిరాణా షాప్స్ మొత్తం మనకి ఎట్లా విలేజ్ స్టైల్ ఉంటుందో సేమ్ అట్లనే ఉంటుంది. ఇక్కడ విలేజెస్ హౌస్ అనమాట. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ చూసారంటే మీరు రైట్ సైడ్లో మొత్తం విలేజెస్ వాళ్ళ హౌజెస్ ఎట్లుంటారు వాళ్ళందరూ ఇక్కడే స్టే చేస్తారనమాట. చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ అయితే చాలా రిస్కీగానే ఉంటుంది. ఎప్పుడు రాక్ అంటే రాళ్ళు పడతాయో అవన్నీ మనకి అసలు తెలీదు. సో వాళ్ళైతే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఆ స్టైల్ అయితే. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే రోడ్స్ ఘోరంగా ఉంటాయి. మొత్తం ఘాట్ రోడ్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలన్నమాట. చాలా అంటే చాలా ఇక్కడ ఏదో ఒకటి వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఇంప్రూవైజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ లోయలు అవన్నీ చాలా ఎక్కువ ఉంటుంది. పొల్యూట్ అవుతుంది ఫేస్ అంతా. సో ఫేస్ అయితే కొంచెం సన్ స్క్రీన్ లోషన్స్ అవన్నీ తీసుకొని ఇక్కడ చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ అనిపిస్తుంది. ఇక్కడ ఘాట్ రోడ్స్, ఇక్కడ టర్నింగ్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నుంచి రిస్కీ రోడ్స్ అనమాట. ఇక్కడ మొత్తం స్లోప్ ఇక్కడ పైన ఉంది కదా అక్కడంతా ఇక్కడ నుంచి మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా హిమాలయాస్ మంచు మన మీద కొంచెం లోపటికి వెళ్ళినట్లు అనిపిస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి లే వచ్చి 358 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ వస్తుంది. ఇక్కడ చూసారంటే మీరు రైట్ సైడ్లో వాటర్ ఫాల్ ఉండే చిన్న వాటర్ ఫాల్ ఇట్లా ప్రతి చోట ఉంటుంది అనమాట. వాటర్ ఫాల్ అంటే కొండల్లో నుంచి వాటర్ ఫాల్ వస్తూ ఉంటుంది. మేము ఇక్కడైతే ఒక ఫస్ట్ వ్యూ పాయింట్ వచ్చింది సోనామార్గ్ కన్నా ముందు. సో ఇక్కడ ఆగి మేము ఫొటోస్ దిగామన్నమాట. ఇక్కడైతే ఫొటోస్ అడుగుతూ ఉంటారు చాలామంది, ఫొటోస్ కావాలన్నా అని చెప్పి. ఒకటి వచ్చి 40 రూపీస్ అని చెప్తారు. మనమైతే బార్గెన్ చేయొచ్చు. మేమైతే ఒక 3 ఫొటోస్ 4 ఫొటోస్ 6 ఫొటోస్ ఏమో తీసుకున్నట్లున్నాం వాళ్ళ దగ్గర. సో మేమైతే 100 రూపీస్ ఇచ్చామన్నమాట. మీరు బార్గెన్ చేయొచ్చు. ఇంకోటి రీల్స్ చేస్తామంటారు. బెటర్ ఇక్కడైతే రీల్స్ అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ స్నో ఉండదు. మీరు సోనామార్గ్ ఇక్కడ చూడండి రీల్స్ తీస్తున్నారు ఇతను. సో మీరైతే 90% అయితే మీరు అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ స్నో లేదు కాబట్టి వేస్ట్ అనమాట ఇక్కడ రీల్స్ తీసుకోవడము. అదే మీరు సోనామార్గ్ వెళ్ళిన తర్వాత అక్కడైతే గుర్రాలు హార్స్ పైన తీసుకెళ్ళి అక్కడ స్నో ఉంటుంది. అక్కడ కూడా సేమ్ ఛార్జ్ 250 చెప్తారు. కానీ మనం బార్గెన్ చేయొచ్చు. 150కి అయితే తీసుకోవచ్చు అనమాట. దానికైనా ఎక్కువ అయితే వేస్ట్. కొన్ని ప్లేసెస్లో అయితే 1500 కూడా చెప్తారు. మిమ్మల్ని అంటే పర్సన్ని బట్టి చెప్తారనమాట రేట్స్. మీరైతే కొంచెం బార్గెనింగ్ అయితే చేయాలన్నమాట ప్రతి చోట అయితే. సో మేమైతే ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేసాము. ఈ రివర్ దగ్గర కొంచెం మంచిగా అనిపించింది. దాని తర్వాత మేము కొన్ని ఫొటోస్ మా ఫోన్లోనే దిగేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే జోజిల్లా పాస్కి ఒక టన్నల్ కూడా వేస్తున్నారు. సో మనకి నెక్స్ట్ ఫ్యూచర్లో అయితే మనం ఆ టన్నల్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఈ ట్రాఫిక్, ఈ రోడ్స్ ఇవన్నీ కొంచెం తగ్గుతుంది అనమాట చాలా వరకు. అయితే డైరెక్ట్ జోజిల్లా పాస్కి టనల్ ఇప్పుడు జరుగుతుంది వర్క్ అయితే ప్రజెంట్. సో మేము ఇక్కడైతే ఫొటోస్ దిగాము. ఇక్కడ ప్రతి ప్లేస్ వచ్చి వ్యూ పాయింట్ లాగే ఉంటుంది. ఇది సోనామార్గ్ అయితే కాదు. సోనామార్గ్ కన్నా ఇంకొక 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ కన్నా ముందే అనమాట. ఇట్లా ఫొటోస్ దిగాము. ఇక్కడైతే వాటరే ఉంది. సో స్నో అయితే లేదనమాట. స్నో అయితే మీకు చూడాలనుకుంటే సోనామార్గ్కి వెళ్తేనే ఉంటుంది. సో సోనామార్గ్ దగ్గర కూడా మళ్ళీ స్టాప్ ఉంటుంది, కానీ మేమైతే స్టాప్ చేయలేదు.
ఇదంతా బ్లాక్ ఐస్ అనమాట. సో, మనం ఇప్పుడైతే ప్రెజెంట్ ఐస్‌లో ఇక్కడి నుంచి వాటర్ గూడా వస్తుంది. ఐస్ లోపల నుంచి మనకి కొంచెం టనల్స్ లాగా ఇక్కడ మీరు చూసారంటే రైట్ సైడ్ ఇక్కడ లోపల నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. ఇది రోడ్ పైనే బ్లాక్ ఐస్ ఉంటదనమాట. సో, ఇదైతే చాలా స్కిడ్ అయితది. దానిపైన దయచేసి మీరైతే కాలు పెట్టి ఎక్కడం అట్లయితే ట్రై చేయకండి. చాలా అంటే స్నో పడి చాలా డేస్ అయిన తర్వాత మనకి బ్లాక్ ఐస్ ఫామ్ అవుతుంది. సో, ఇక్కడి నుంచి అయితే మనకి చాలా రిస్క్ ఉంటదనమాట. రోడ్స్ అన్నీ కొంచెం టర్నింగ్స్ కానీ రోడ్స్ అస్సలు బాగోవు ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి అయితే సోనామార్గ్ ఒక 5-10 మినిట్స్‌లో మనం రీచ్ అయిపోతాము. సో, ఎక్కడ చూసినా ఇక్కడ కొటేషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బ్రిడ్జ్ వస్తది. సో, ఇక్కడి నుంచి అనమాట. ఇంకా ఇక్కడ రాసి ఉంటారు వెల్కమ్ టు సోనామార్గ్ అని. ఇదండి చూడండి. ఇక్కడైతే వెల్కమ్ టు సోనామార్గ్ అంటారు. ఇంకొంచెం దూరంలో అయితే వ్యూ పాయింట్ ఉంటుంది సోనామార్గ్‌లో అయితే. సో, అదైతే కొంచెం మంచిగా అనిపిస్తది. మీరు ఒకవేళ ఆగాలనుకుంటే అక్కడ ఆగొచ్చనమాట. ఇక్కడైతే ఆపేశారనమాట. సోనామార్గ్ నుంచి లేక్ వెళ్ళే రూట్ మొత్తం ఆపేశారు. ఎందుకంటే జోజిల్లా పాస్ దగ్గర మనకి స్నోఫాల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి షూటింగ్ స్టోన్స్ అవుతుంది. సో, రాక్స్ అన్నీ పడిపోతున్నాయి అనమాట. సో, మేము ఇక్కడ ఆగిపోయాము. హోటల్ తీసుకున్నాము. సో, మా హోటల్ అయితే మా రూమ్ అయితే ఇదనమాట. సో, ఇక్కడ నుంచి చూడంగానే మనకి స్నో కనిపిస్తుందని మేము ఈ రూమ్లో స్టే చేసాము. సో, ఈ టైంలో అయితే మనకి ఎక్కువ చెప్తారనమాట ఛార్జెస్. నార్మల్ దానికన్నా ఎక్కువ ఉంటుంది. ఇక్కడైతే మాకు స్నోఫాల్ అవుతుంది. సో, మీరు చూస్తే స్నోఫాల్ ఉంటుంది. సో, మేము ఇక్కడైతే మా రూమ్ విండో నుంచి చూస్తే అయితే స్నోఫాల్ కనిపిస్తుంది. సో, ఈ రూమ్ అయితే పర్లేదు బాగానే ఉంది. కానీ ఇక్కడ చాలా వరకు ఒక 4-5 డేస్ నుంచి ఆగిపోయారనమాట. మేమైతే ఈ ఫస్ట్ డే సో, ఇక్కడ విండో తీసాము. సో, ఇదంతా కూడా హోటల్సే అనమాట. ఇదంతా హోటల్స్. సో, 6,000 చెప్పారు మాకు హోటల్ పర్ డే కాస్ట్ వచ్చి. కానీ మేమున్న హోటల్ అయితే 1000 రూపీస్కే తీసుకున్నాం అనమాట. కానీ పర్లేదు మరి మంచిగా ఏం లేదు. నార్మల్గానే ఉంటుంది. సో, మళ్ళీ మేము ఇక్కడ కంటిన్యూస్గా స్నోఫాల్ అయితే అవుతుంది. మీరు చూసినారంటే క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ స్నో కనిపిస్తుంది కదా. సో, స్నోఫాల్ అవుతుంది ఇక్కడ కంటిన్యూస్గా. సో, మేమైతే కాసేపు ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా బయట వెళ్దాం అనుకున్నాము. బయట వెళ్ళడానికి కూడా అసలు వే లేదనమాట. మొత్తం క్లమ్జీ ఉంది. మళ్ళీ మేము ఇక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. మనకు మంచులో ఉన్నట్లే ఉంటుంది. యాక్చువల్లీ మనం మంచులోనే ఉన్నాము. సో, ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగా కనిపిస్తుంది. కానీ మనం లేక్ వెళ్ళాల్సింది. కానీ ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తారనేది మాకు ఇంకా క్లారిటీ లేదనమాట. ఎందుకంటే ఇక్కడ లారీ డ్రైవర్స్ వీళ్ళందరూ ఒక 4 డేస్ నుంచి ఆగిపోయారు. 4-5 డేస్ నుంచి. ఈరోజు వచ్చి వాళ్ళది 5th డే అనమాట. ఇంకా మేము కాస్త ఫ్రెష్ అయ్యి ఇంకా మేము కొంచెం వర్షం ఆగిన తర్వాత మేము స్టార్ట్ అయ్యాము ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి. ఇక్కడ మనకి షాపింగ్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో, నేనైతే ఈ హ్యాట్ తీసుకున్నాను 100 రూపీస్. సో, 150 చెప్తారు. బట్ 100 రూపీస్కి ఇచ్చేస్తారు మనం అడిగితే. సో, ఇదైతే తీసుకున్నాను. కొంచెం మంచిగా అనిపించింది. ఇక్కడైతే ఇది ఫేమస్ అనమాట. కొంచెం ఇది కాశ్మీరీ ఫేమస్. కాశ్మీరీ వజ్వాన్ అంటారు. సో, ఇది వచ్చి రోగన్ జోష్. నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఇట్లా ఒక 2-3 వెరైటీస్ ఉంటాయి అన్నమాట ఇందులో.
సో ఇది రోగన్ జోష్ అనమాట, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది రోగన్ జోష్. నెక్స్ట్ ఇంకోటి ఈ బాల్స్ ఉంటాయి అనమాట, ఇది రిస్టా అంటారు. ఇదండి మేమైతే రోగన్ జోష్ ట్రై చేసాము, ఎక్సలెంట్ ఉందన్నమాట. మీరు లైఫ్లో ఒక్కసారైనా టేస్ట్ చేయాలి. సో మేము మళ్ళీ అది తిన్న తర్వాత మేము మళ్ళీ వెళ్ళాము అనమాట కాసేపు అట్లా చూడ్డానికి వ్యూ అయితే. ఇదంతా హోటల్స్లో అయితే మంచిలో ఉన్నట్లే ఉంటుంది ఈ హోటల్స్ అన్నీ. ఇవన్నీ చాలా కాస్ట్ అనమాట, 6,000 7,000, కానీ నార్మల్ టైమ్స్లో అయితే 7,000 ఉంటుంది. నార్మల్ టైమ్స్లో అయితే ఇంకా 2,500 అట్లా ఇస్తారు. సో మేమైతే ఇక్కడ వచ్చాము, ఇక్కడ బిర్యానీ ట్రై చేద్దాం అనుకున్నాము. ఇక్కడ ఒక్క షాప్లో బిర్యానీ ఉంది. సో ఎక్కడ బిర్యానీ అనిపించినా ట్రై చేస్తున్నాం పక్కా అయితే బిర్యానీ. సో ఎక్కడ మన హైదరాబాద్ టేస్ట్ అయితే రాలేదు. సో ఇదైతే ట్రై చేశాను, పర్లేదు బాగానే ఉంది, మరీ అంతేం కాదు. ఇక్కడ రైస్ అంతా కొంచెం డిఫరెంట్ ఉంటుంది, మన రైస్కి ఇక్కడ రైస్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. కానీ చూడ్డానికైతే బాస్మతినే, కానీ అసలు ఉడకదనమాట, గట్టిగా ఉంటుంది, కొంచెం మంచిగా అనిపించదు. అందరూ హైదరాబాద్ బిర్యానీనే మంచిగా ఉంటుంది అంటారు, ఇక్కడ వాళ్ళు కూడా సేమ్ అదే చెప్తారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చామనగానే కొంచెం మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు ఫస్ట్ మాతో అడిగేదే బిర్యానీ పంపే అచ్చా మిలేగా, బిర్యానీ అచ్చా మిలేగా అంటారు. సో ఇక్కడంతా లాంగ్వేజ్ అయితే కంపల్సరీ రావాలి. ఇదే అనమాట నేను ఇందాక చెప్పింది మీకు, రౌండ్ బాల్స్ ఉంటుంది అని చెప్పి, రిస్తా అంటారు దీన్ని. సో మాకు ఇక్కడైతే ఒక యూట్యూబర్ కలిసారు, యూట్యూబర్ सब्सक्राइब करो इनके चैनल को, काफी मेहनत कर रहे हैं यहाँ पे, कश्मीरी ठंड में आए आपके लिए व्लॉग शूट సో करने మంచి మాట్లాడిచ్చారు. సో कोई చెప్తున్నాను आसान काम नहीं, लद्दाख आना, वो भी कपल आ रहे हैं बाइक पे, वो भी गाड़ी में तो ऐसे नॉर्मली सारे आते हैं, लेकिन बाइक पे जो आएगा भाई वो ना सीधा इम्पॉसिबल समझो। तो बाकी चैनल को शेयर मारते जाओ इनके आगे तक चलेगा। थैंक यू, बाय. ఇది కబ్రస్తాన్ అనమాట, మేము అటు సైడ్ నుంచి వెళ్ళాము, అలో చేయలేదు, అరిచారనమాట అక్కడ సీసీ కెమెరా ఉంది అని చెప్పి. నాకు తెలిసి మీరు ఎవ్వరు చూసి ఉండరు ఇంతవరకు అయితే. ఇక్కడైతే కొంచెం డిఫరెంట్ అనిపించింది మాకు, కొంచెం చూసారంటే మీకు డిఫరెంట్ అనిపిస్తుంది. సో మేము దొంగతనంగా ఇటు సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి తీసాము, కొంచెం ఆన్ చేసాము కానీ అంత క్లియర్ అయితే లేదు. సో మళ్ళీ మేము కొంచెం వ్యూస్ అన్నీ చూసేసి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాం హోటల్కి. నెక్స్ట్ డే మనం ఓపెన్ చేసాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.